V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. సీతమ్మధార వద్దున్న ద్రావిడ సంక్షేమ సంఘం మరియు శ్రీ లలిత నూకాల కామేశ్వరి కళ్యాణ మండపంలో ఈరోజు వైభవంగా లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా జగన్నాథ శర్మ ఆధ్వర్యంలో జరిగింది. ఓం గణానాంత్రా గణపతిం హవామహే కవిం కవీనాముపస్వరస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదభిసేదసాదనం. విశాఖపట్నంలో ఉన్న యావత్ ప్రజా వినియోగానికి శ్రీ బ్రహ్మశ్రీ మంతా శ్రీ జగన్నాథ్ శర్మ గారు గత 18 ఏళ్ళ నుంచి చేస్తున్న కార్యక్రమం శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవాలు ఈసారి 19 అంటే 19వ వార్షికోత్సవం చాలా విశేషంగా ఈ యొక్క లలితా కళ్యాణ మండపంలో జరిపిస్తున్నారు. యావత్ ప్రజానీకం ఈ కార్తీక మాసంలో హరిహరులకి అభేదమైన విశేషమైన ఈ యొక్క కార్తీక మాసంలో విశేషంగా ఈరోజు ఆదివారం ఉదయం గణపతి పూజ, గోపూజ మరియు స్వామివారికి అంకురార్పణ అనే కళ్యాణోత్సవంలో భాగంగా జరిపిస్తూ అలాగే రుద్రాభిషేకం, సూర్య నమస్కారాలు, నవగ్రహ హోమాదులు, లక్ష్మీనారాయణ హోమాలు, అలాగే 108 మంది చేత విష్ణు సహస్రనామ సహిత లలితా సహస్రనామ పారాయణలు, అలాగే సువాసనీ పూజలు, కుమారీ పూజలు ఇత్యాది కార్యక్రమాలు. చివరలో స్వామివారి ప్రీత్యర్థం కళ్యాణ మహోత్సవము, దాని చివరగా శ్రీ రమాసమిత సత్యనారాయణ స్వామి వారి యొక్క దివ్య కార్యక్రమాన్ని సామూహికంగా వ్రతాలు కూడా జరిపిస్తున్నారు. లోక కళ్యాణార్థమై అందరి శ్రేయస్సు కోసం బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి శ్రీ మంతా జగన్నాథ శర్మ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారి ద్వారా 2 మాటలు కూడా విందాం. ఈ లక్ష్మీనారాయణ కళ్యాణం చేయాలని చెప్పి సంకల్పం చేసి సద్గురు కందుకూరు శివానందమూర్తి గారి యొక్క పాదాలను ఆశ్రయించి వారి యొక్క పాదపద్మములకు శతకోటి వందనములు సమర్పించుకుని లోక కళ్యాణార్థం లక్ష్మీనారాయణ కళ్యాణం చేయాలని ఉంది గురువుగారుని ప్రాధేయపడి ప్రార్థిస్తే తప్పనిసరిగా చేయవయ్యా అని చెప్పారు. ఆ కార్యక్రమాన్ని మహానుభావులు ద్వాదశి విశ్వనాథం గురువు గారు ఆధ్వర్యంలో లక్ష్మీనారాయణ కళ్యాణం ప్రారంభించాము. ఈ రోజుకి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. వారి ఇరువురి యొక్క ఆశీర్వచనాలతోటి ఇంతింతే వటుడింతయ్యై మరియు తానింతేన భోవీధిపైనంతే తోయద మండలాగ్రమణ కల్లంతే ప్రభారాశిపైనంతే చంద్రునికంతయ్యై ధ్రువునిపైనంతే మహర్వాటిపైనంతే సత్యపదోనతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి అని మాదిరిగా జరుగుతోంది. ఈనాటి వరకు కూడా ద్వాదశి ఉమామహేశ్వర శర్మ గారు మా పూజ్య గురువులు, అలాగే ద్వాదశి శ్రీరామచంద్రమూర్తి గారు మా పూజ్య గురువులు, మాకు విద్య నేర్పిన గురువు గారు మహానుభావులు శ్రీమాన్
వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు గురువు గారు, అలాగే మా గాయత్రి సంస్థ అధిపతులు పౌండిసి గోత్రికులు సోమరాజు మాస్టర్ గారు, అలాగే వ్యాఘ్రేశ్వరమ్మ గారు, దక్షిణామూర్తి మాస్టర్ గారు, కామేశ్వరరావు గారు, మా ఇంటి దైవ సమానులు ప్రగడ రాజగణపతి గారి యొక్క ఆశీర్వచనాలతోటి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. అలాగే ఈ కళ్యాణ మండపంలో చేసుకోండి అని మహానుభావులు ఈ ద్రావిడ కళ్యాణ మండప అధ్యక్షులు డాక్టర్ అంజనేయమూర్తి గారి యొక్క బృంద సభ్యులు అందరూ కూడా మాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. వారందరికీ పేరు పేరున శిరస్సు వంచి చేతులు జోడించి శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. లక్ష్మీనారాయణ గోవింద గోవింద.